డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధారా గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, చాలాసార్లు కొన్ని వీడియోస్లో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎంతసేపు ఆడవాళ్ళకే చెప్తా ఉంటారు, మంచి భార్య ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా ఉండాలి, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్తా ఉంటారు. అబ్బాయిలకి ఎందుకు చెప్పరు, మగవాళ్ళకి ఎందుకు చెప్పరు, ముఖ్యంగా భర్తలకి ఎందుకు చెప్పరు అనేసి కొన్ని కామెంట్స్ చూస్తున్నాం మనము. అయితే ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మంచి భర్తకి ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే ఈ లక్షణాలు ఉంటే ఇతను మంచి హస్బెండ్ అని అంటే కొంతమంది భర్తలు కోపం వస్తుందేమో, మాకేంటి మేము గుడ్డే కదా, మేము అన్నీ బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. ఒక్కసారి ఏంటి ఆ లక్షణాలు ఏముంటాయి అసలు మంచి భర్తగా ఉండాలి అంటే? మీరు చెప్పేది కరెక్టేనండి. ఎక్కువ అమ్మాయిలకే చెప్పబడింది, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అంటే ఒక భార్య అనేసరికి ఇంకా స్పెషల్గా చెప్పారు. షార్ట్ గుణ్యయుక్తాకుల ముద్ధరంతి అనేసి, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత, ఇలాంటివన్నీ చెప్పారు. కరెక్టే. భర్తలకి ఎవరు చెప్పలేదు అనేది వాస్తవం కాదండి. ఇలా ఈవిడకు చెప్పడం జరిగినట్టే అతనికి కూడా చెప్పడం అనేది జరిగింది. చెప్పారు. నేను ఒక వీడియోలో చూశాను, చాగంటి గారో గరికపాటి గారో చెప్పారు, ఇలా ఉండాలి ఒక భర్త అనేవాడు. భర్త అనేవాడు భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయాలు వాళ్ళకు కూడా చెప్పబడింది. కాకపోతే ఏంటంటే, ఈ మన ప్యాట్రియార్కీలో విమెన్ని కంట్రోల్డ్గా ఉంచే ఒక భావజాలంలో వీటిని బయటికి రానివ్వలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి అమ్మాయిలకే చెప్పటం ఎందుకు అంటే 2 కారణాలండి. ఒకటి, ఎదిరిస్తే స్ట్రెస్, అక్కడి నుంచి రిటాలియేషన్ వస్తే ఇంకా నొప్పి, బాధ, ఇంకా పెళ్ళైన అమ్మాయి మన ఇంటికి వస్తే మన పరువు, ఇలాంటి కారణాలన్నిటి వల్ల కూడా అమ్మాయిని పడి చావమని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే సర్దుకుపోవాలి అని చెప్పటం అనేది మాత్రం జరిగింది. ఆ చెప్పటం వెనకాల నెగటివిటీ కంటే కూడా కొంత పాజిటివిటీ అని తీసుకోవచ్చు మనం. ఇలా ఉంటే అతని నుంచి నీకు సమస్యలు రావమ్మా, వాళ్ళ నుంచి నీకు సమస్యలు రావమ్మా, సర్దుకుపోవాలి. కానీ కాలక్రమేణా అదేం జరిగింది అని అంటే, మేమేం చేసినా సర్దుకొని పడి ఉండాలి ఆడది అనే స్థాయికి తీసుకొచ్చారు. అది తప్పు. ఏం చేసినా పడి ఉండాలి, పడి ఉండకూడదండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు తప్పకుండా కాపాడుకోవాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడాల్సింది మీరే, ఎవరో కాదు. ఓకే, అది మాత్రం నేను చెప్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పడి ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇకపోతే భర్తకు సంబంధించిన, భర్త ఇలా ఉండాలి అని ఒకటి చెప్పారు కదా, దానికి నేను అదే ఒక వీడియోలో చూశాను అనమాట. ఇలాంటి పెద్ద ఆయన ఎవరో చెప్పారు. దాంట్లో ఒక్క సన్నివేశం గురించి చెప్తాను. ఇప్పుడు దాంట్లో చెప్పబడింది ఏంటి అంటే, మీ అన్నగారి కొడుకు వచ్చాడు, మీ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. బాబాయ్, నేను చదవలేకపోతున్నా, నాకు మన ఊర్లో ఏ ఉద్యోగం దొరకలేదు, నేను వచ్చి నీ దగ్గరే ఉంటా, ఏమన్నా కోర్సులో నన్ను జాయిన్ చేయి, నన్ను ఒక ఉద్యోగంలో పెట్టించు, నాకు ఇంకేం తెలీదు. అన్నగారు కూడా చెప్పేసిండ్రు, అరే నాన్న తమ్ముడు, వీడి వల్ల ఏం కాలేదురా, నువ్వు చూసుకో. ఇప్పుడు ఈ సదరు భర్త అబ్బాయికి మాట ఇవ్వాలి అని అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఖచ్చితంగా అతడు ఆవిడ యొక్క అడగాలి, పర్మిషన్ కాదు, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, సరే అన్నయ్య నేను చూసుకుంటా, సరేరా నేను చూసుకుంటారా అని అతను చెప్పగలిగాడంటే అతని ధైర్యం ఏమిటి? ఈ అమ్మాయి వైఫ్ నన్ను అర్థం చేసుకుంటుంది, నా రెస్పెక్ట్ని కాపాడుతుంది, నేను ఒకరికి మాట ఇచ్చాను, ఆ అమ్మాయి దానికి అవసరమైన సహయోగమే కానీ, హెల్పే కానీ, ఇంకేదో కానీ నాకు ఆవిడ చేస్తుంది అనే ఒక నమ్మకం కదా. మరి మీకు మీ భార్యకు సంబంధించి ఎన్ని రకాల ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు వీటిని, అంటే ముందే ఊహించేసుకోవడం. అమ్మాయి చేస్తుందా? అడగరు. నువ్వు చేయగలవా? అడగరు. కొందరు ఇన్ఫర్మేషన్ ఇస్తారమ్మా, ఇలా ఉందమ్మా, ఇలా ఉందమ్మా. సరే, ఈ కాలంలో ఇంకొంచెం ముందుకెళ్ళారు, ఇది ఇలా ఉంది, ఏం చేద్దాం అని డిస్కస్ చేసేవాళ్ళు. ఐ రియల్లీ సల్యూట్ దెమ్. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక బయటి మనిషిని ఇంట్లోకి తీసుకోవాలన్నా, మీరు మీ సహధర్మచారిని, మీ లైఫ్ పార్ట్నర్ ఆవిడ. పార్ట్నర్ అంటే ఎలా చూసుకోవాలి? మీ బిజినెస్లో పార్ట్నర్ ఎలా చూసుకుంటారు మీరు? ఈక్వల్ డెసిషన్, ఈక్వల్ అని చూసుకుంటారు కదా. సో మీ లైఫ్ పార్ట్నర్ ఆవిడ, ఆవిడతో మీరు డిస్కస్ చేయాలి. ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నిటికి కూడా ఆవిడ యొక్క సహమతి అనండి, డిస్కషన్ అనండి, తీసుకోవాలి మీరు. ఇంకొకటి, చాలామందికి, అందరూ అని చెప్పను, చాలామంది
చెప్పేది వినిపించుకోరు. ఏంటి నువ్వు నాకు చెప్పేది? నీకేం తెలుసు? నాకేం తెలుసో లేదో నేను చెప్పింది విని దాన్ని మీరు కొండొకచో పాటించి లేదా ఇంప్లిమెంట్ చేసి చూస్తే కదా నాకేం తెలుసో తెలియదని మీకు తెలిసేది. సో దయచేసి ముందు వినండి. అట్లీస్ట్ అమ్మాయి చెప్పేది వినండి. అది ఆ అమ్మాయి ఎమోషనల్ బాధ అవ్వచ్చు, లేదా ఇంకే కొన్ని విషయాలలో సజెషన్ అవ్వచ్చు, పిల్లల స్కూల్ విషయంలో సజెషన్ అవ్వచ్చు, ట్యూషన్ విషయంలో సజెషన్ అవ్వచ్చు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంకేదైనా చెయ్యాలా, వాళ్ళ కెరీర్ అనండి, ఇంకేదో అనండి. ఆవిడకి తెలిసింది ఏదో ఆవిడ చెప్తారు, వినరు. వినకముందే కొట్టుబడి నీకేం తెలియదు ఊరుకో. స్టార్టింగ్లో 10 సార్లు చెప్పారు నీకేం తెలియదు ఊరుకో, నీకేం తెలియదు ఊరుకో, నీకేం తెలియదు ఊరుకో. 11వ ఆవిడ చెప్తుందా? ఆవిడ చెప్పకపోవటం ఈగోనో ఇంకేదో కాదండి. నేను చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి? లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మునిగిపోతుంది. కమ్యూనికేషన్ మునిగిపోయిన తర్వాత రిలేషన్షిప్ చచ్చిపోవడానికి పెద్ద టైం పట్టదండి. తో ముందు వినాలి. ఇది ఇద్దరికీనండి, ఆవిడకు కూడా. ఇంకొకటి ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకటి వినడం, మధ్యలో కట్ చేయకుండా నీకేం తెలియదు అనకుండా వినటం. ఇంకొకటి అర్థం చేసుకోవటం. అమ్మాయి చెప్పింది ఏదో చెప్పింది, ఇతనికి అర్థం అవ్వలేదు, విన్నాడు. అప్పుడు ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, నువ్వు సరిగ్గా చెప్పగలవా, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పగలవా, నువ్వు ఏం చెప్తున్నావు, అసలు ఏమైనా అర్థం ఉందా దీనికి, రెంటికి ఎంత తేడా ఉంది. కొంచెం నెమ్మదిగా విని అర్థం చేసుకోవటం. ఇంకొకటి వచ్చేసరికి కొంచెం ఈ రొమాంటిక్ అనండి, వీటిలో కొంత స్త్రీలు హెజిటేషన్కి గురవుతారు. అది మన కండిషనింగ్. సో ఆ విషయంలో కొంచెం సపోర్టివ్గా ఉండడం అనేది, కొంచెం ఇనిషియేట్ చేయడం అనేది ఆ అమ్మాయి ఖచ్చితంగా అతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. చెయ్యకపోతే డ్యామేజ్ అయ్యేది వీళ్ళ యొక్క ఇమేజ్. సో ఆ ఇనిషియేషన్ అనండి, ఆ సపోర్టివ్ అనండి వాళ్ళ దగ్గర నుంచి ఉండాలి. ఉండకపోతే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అక్కడ కదా. ఇంకొకటి, ఏ సన్నివేశం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, నాకు సమస్యలు వచ్చేసినాయి, సపోజ్ నేను హస్బెండ్ అనుకోండి, సమస్యలు వచ్చేసినాయి, చెప్పరు. ఇతనికి ఇతనే పిసుకుంటూ ఉంటాడు, ఇతనికి ఇతనే బాధపడిపోతుంటాడు. బాధపడటంతో ఆగదండి, అది వచ్చి ఇంటి మీద అందరి మీద చూపించడం, ఫ్రస్ట్రేషన్లో అరిచేయటం, అందరినీ కోపడేయటం. వీటిని సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, యాంగర్ ఇష్యూస్ అనుకుంటారు. ఇది యాంగర్ ఇష్యూస్ కాదు, నేను స్ట్రాంగ్ అని చెప్పాలనుకునే ఒక భావజాలంలో పడిపోయి నొప్పిని దాచేసుకొని ఎవరికి ఏమీ చెప్పకుండా అరిచేయటం. దానివల్ల ఎవరికి ప్రయోజనం? ప్రయోజనం ఎవరికి లేదు సరికదా. రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. నువ్వు వెళ్ళి పిల్లల మీద 4 సార్లు వస్తే పిల్లలు రేపు నీ దగ్గర వస్తారా? రారు. సో ఇలా చేయకుండా పొరపాటు చేయని మనుషులు ప్రపంచంలో లేరు ఎవరు. పొరపాటే కాదనుకోండి, సమస్యలే అనుకోండి, సమస్యలు లేని మనుషులు ప్రపంచంలో లేరు. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టు మన స్థాయిని బట్టి ప్రతి స్థాయిలో ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్లియర్ చేసుకోగలము, చేసుకోలేము. సో మీ సమస్యలు ఏమిటో అమ్మాయికి చెప్పండి. ఆ అమ్మాయి దగ్గర సొల్యూషన్ రావచ్చు, రాకపోవచ్చు. అట్లీస్ట్ మీ మూడ్ ఏంటి, మీరు అరిచారు ఎందుకు, ఆవిడకి తెలియాలి కదా. సో కొంచెం నెమ్మదిగా ఉండండి. ఏమైనా సమస్యలు వస్తే మీరు ఒకవేళ లూజ్ అవుతుంటే, కనీసం ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు గట్టిగా అరిచేస్తే కూడా కొంచెం పాజ్ తీసుకొని ఇది ఎక్కడి స్ట్రెస్సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, అలా దయచేసి చేయకుండా ఉండటమే కరెక్ట్. ఏ స్ట్రెస్ దాన్ని అక్కడే హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈవిడతో మీకు ఏముంది సమస్య, అదే మాట్లాడండి. సో ఇంపార్టెంట్గా వినటం, అర్థం చేసుకోవటం, రెస్పాండ్ అవ్వటం, ఇవి వాళ్ళు ఎక్కువ విమెన్ ఆశిస్తారు. థ్యాంక్ యూ.